హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరీర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. యూపీఎస్సీ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐలో నర్సింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు పడ్డాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్తాను. దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు. ఎవరైతే ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కానీ చూస్తున్నారో వారందరికీ ఒక విన్నపం ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు నీడ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీ యొక్క నెట్వర్క్లో కూడా షేర్ చేయండి. ఇక జాబ్ వివరాలకు వెళ్తే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ చెందినటువంటి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి 1930 వేకెన్సీకి సంబంధించిన పోస్ట్ వివరాలు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నమాట. ఈ పోస్ట్ వివరాలు ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీలో చూసుకుంటే మనకు అన్రిజర్వ్డ్ కింద 892 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ కింద 193 పోస్టులు, ఓబీఎస్సీ వారికి 446 పోస్టులు, ఎస్సీ వారికి 235 పోస్టులు, ఎస్టీ వారికి 164 పోస్టులు ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 168 పోస్టులు కలవు. ఈ యొక్క కేటగిరీ పరంగా వాళ్ళు ఇక్కడ పోస్టులు అన్నీ కూడా ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూబీడీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారనేది కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో పొందుపరిచారన్నమాట. ఇంకా పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 07 పే స్కేల్ కింద మ్యాట్రిక్స్ కింద 7th సిపిసి కింద వాళ్ళు పే చేస్తున్నారు. అండ్ ఈ యొక్క పోస్టులకు సంబంధించినట్టు రిక్వైర్డ్ ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం 30 years ఫర్ అన్రిజర్వ్డ్ వారికి అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారికి 30 years అని చెప్తున్నారు. 33 years ఫర్ ఓబీసీ వారికి, 35 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 40 years ఫర్ పీడబ్ల్యూబీడీ అని చెప్తున్నారు. అండ్ ఈ పోస్టులకు సంబంధించిన లోవర్ ఏజ్ లిమిట్ మాత్రం 18 years అని చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం చూసుకుంటే బీఎస్సీ హానర్స్లో చేసిన వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు కానీ, రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ, లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన వాళ్ళు కానీ, రిజిస్టర్డ్ యాజ్ అ నర్స్ ఆర్ నర్స్ అండ్ మిడ్వైఫ్, రిజిస్టర్డ్ నర్స్ ఆర్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ రిజిస్టర్డ్ మిడ్వైఫ్ విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవారు, ఆర్ ఇవి కాకుండా బి డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ అండ్ రిజిస్టర్డ్ యాజ్ అ నర్స్ ఆర్ నర్స్ అండ్ మిడ్వైఫ్, రిజిస్టర్డ్ నర్స్ ఆర్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ రిజిస్టర్డ్ మిడ్వైఫ్ విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, 1 year experience in minimum 50 bedded hospital after acquiring the education qualification at B above అని చెప్తున్నారు అన్నమాట. వాళ్ళ యొక్క డ్యూటీకి సంబంధించినటువంటి ఏ డ్యూటీస్ ఉంటాయని చెప్తే మాత్రం పేషెంట్ కేర్, గివ్ ఎక్స్పర్ట్ బెడ్ సైడ్ కేర్ టు ద పేషెంట్స్ అండ్ పర్ఫార్మ్ స్పెషల్ టెక్నిక్ డ్యూటీస్ ఇన్ ఏరియాస్ లైక్ ఆపరేషన్ థియేటర్లో పనిచేయడానికి, ఐసీయూలో పనిచేయడానికి, క్లినికల్ స్పెషలిస్ట్ ఉన్నవారు, నర్సరీ చేసిన వాళ్ళందరూ కూడా లేబర్ రూమ్స్లో పనిచేయడానికి మాత్రం ఈ యొక్క పోస్టులకు సంబంధించింది వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. ఇంకా మిగతా వివరాలకి ఏదైతే వెళ్తారో ఈ పోస్ట్ అనేది పర్మనెంట్ పోస్టు. హెడ్ క్వార్టర్స్ వచ్చి ఈఎస్ఐ కార్పొరేషన్ అనేది ఢిల్లీలో ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి పోస్టు ఎనీవేర్ ఇండియాలో మాత్రం ఉంటుంది. ఒక ప్రొవిషన్ పీరియడ్ మాత్రం 2 years ఉంటుందని చెప్తున్నారు. అండ్ మ్యాండేటరీ ఇండక్షన్ ట్రైనింగ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ స్పాన్సర్డ్ బై ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్. ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా మిగతా సంబంధించినటువంటి ఎటువంటి కండిషన్స్ ఉన్నాయంటే ద అపాయింట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటివి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేయాలి. వేరే ఎటువంటి మోడ్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎటువంటి చేయకూడదు అని చెప్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటిది 07/03/2024 నుంచి మాత్రం స్టార్ట్ అయింది. మీరు వెబ్సైట్లో ఇక్కడ లింక్ ఇచ్చారు upsconline.nic.in అని, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఈ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి మీరు క్లిక్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
ఈ యొక్క క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మాత్రము 27th మార్చ్ వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇక అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం ఎటువంటి కరెక్షన్స్ కానీ ఏమైనా చేయాలంటే మాత్రం 27th మార్చ్ నుంచి 3rd ఏప్రిల్ వరకు మాత్రం ఒక వారం రోజులు 7 days టైం ఇస్తారు. ఈ టైంలో మాత్రమే ఏదైనా ఉంటే కరెక్షన్స్ కానీ ఏమున్నా కానీ చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ అప్లై చేసుకునే ముందు ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా చూసుకోమని చెప్తున్నారు. అండ్ ఈ ఒక చిన్న ఇప్పుడు చెప్తున్నట్టు విధంగానే అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఎలిజిబిలిటీ చూస్తారు అంటే వాళ్ళకున్న బేసిక్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్తో పాటు రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఈ పోస్ట్ని ఎప్పుడు ఉంటుందంటే 7/7 ఉంటుందని చెప్తున్నారు. July 7th, 2024లో ఈ యొక్క టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన స్కీమ్ ఎలా ఉంటుందంటే ద టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours డ్యూరేషన్ ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ద టెస్ట్ విల్ బి ఆబ్జెక్ట్ టు టైప్ క్వశ్చన్ విత్ మల్టిపుల్ చాయిసెస్ ఆఫ్ ఆన్సర్. ఎంసీక్యూలో ఉంటుంది, ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ దేర్ విల్ బీ ఏ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఉంటుంది. కాబట్టి టెస్ట్ మీరు ఫిలప్ చేసేటప్పుడు ఎంసీక్యూలు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి చూసుకోవాలి. అది సిలబస్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు అది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అరౌండ్ 16 సంబంధించినటువంటి కోర్సెస్ నుంచి, సబ్జెక్ట్స్ నుంచి వాళ్ళు ఈ యొక్క టెస్ట్ని క్వశ్చన్స్ అడిగి పెడతారు. అండ్ 100% వెయిటేజ్ అనేది ఈ రిక్రూట్మెంట్ టెస్ట్లో ఎవరికైతే వస్తుందో దాన్ని బట్టి మాత్రం బేస్ చేసుకొని వాళ్ళు ఈ షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తే అంటున్నారు. ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది మాత్రం మొత్తం మీద దేశం మీద మొత్తం మీద 80 సెంటర్స్ ఉన్నాయి. ఆ 80 సెంటర్స్లలో వాళ్ళు ఈ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. మనం ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ముందుగా చెప్పుకున్నట్టుగా రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది మాత్రం 7/7కి ఉంటుందని చెప్తున్నారు. అనేది నేను ముందే చెప్పాను. దాని తగ్గట్టు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా చెప్పాను మీకు. అప్లికేషన్ ఫీజు అనేది మటుకు క్యాండిడేట్స్కి 25 రూపాయలు మాత్రం కట్టాలి. కానీ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ మటుకు ఎటువంటి ఫీజు లేదని చెప్తున్నారు. ఈ యొక్క ఫీజు 2 విధాల పేమెంట్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఒకటి ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. పే బై క్యాష్లో వాళ్ళ యొక్క ఎస్బీఐ బ్రాంచ్ నుంచి ఇవి చేయొచ్చు అని చెప్తున్నారు. హౌ టు అప్లై అని నేను ముందే చెప్పాను. ఈ అప్లికేషన్ అనేది మాత్రం ఫస్ట్ అనేది ఒకటి ఓటీఆర్ ఉంటుంది, 1 time రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఆ 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ అనేది చేయాలి. ఈ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసుకొని దాన్ని చేసుకోవచ్చు. అండ్ మోడిఫికేషన్స్ అనేది కూడా మీకు డేట్స్ చెప్పాను, టైం చెప్పాను. 20th మార్చ్ నుంచి చేసుకోవచ్చు అని చెప్పాను. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. మీరు లాస్ట్ డేట్ వరకు అస్సలే ఆగకండి, వెంటనే అప్లై చేసుకోండి. ఈ రోజే అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.